అదొక ఏప్రిల్ నెలలోని సాయంత్రం. రాము ఏనుగు తన బిడ్డ చోటు ఏనుగుతో అడవి అంతా తిరుగుతూ ఉంది. నాన్న, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు చెప్పండి నాన్నగారు. చూడు బాబూ, ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నానో అక్కడికి వెళ్ళిన తర్వాతే నువ్వు ప్రశ్నలు అడుగు. అదే సమయంలో ఒక వేటగాడు వీటిపైన కన్నేసి ఉన్నాడు. అరే వా, ఈ ఏనుగు చాలా పెద్దగా ఉంది. దీని దంతాన్ని మార్కెట్లో అమ్మితే మంచి ధర వస్తుంది. అలా అంటూ ఆ వేటగాడు రాక్షసుడిలాగా నవ్వడం మొదలుపెట్టాడు. కొంత సమయం నడిచిన తరువాత ఆ రెండు గుహ దగ్గరకు చేరుకున్నాయి. దానికొక అందమైన ద్వారం ఉంది. అరే వా నాన్న, ఈ గుహ లోపల అయితే చాలా అందమైన వెలుగు ఉంది కదా. పదండి, దాని లోపలికి వెళ్దాము. అలా అంటూ చోటు ఏనుగు తన అడుగులు ముందుకు వేసింది. కాని ఆ అందమైన ద్వారాన్ని తాకగానే ఎగిరి వెనక్కు పడింది. అరే, ఇదేంటి నాన్న? బాబూ, దీని లోపలికి అసలు ఎవరూ వెళ్ళలేరు. ఓ, ఒకవేళ ఈ గుహ లోపలికి ఎవరూ వెళ్ళకపోతే అసలు ఈ గుహ ఎందుకుంది? చోటు ఏనుగుకి ఆ గుహ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. అది అక్కడే రాత్రంతా ఉండి కాపలా కాయాలనుకుంది.